యేసుక్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. దేవుడు తన మహాదయ వల్ల గడిచినటువంటి 2025 సంవత్సరం అంతా కాపాడి ఈ 2026 సంవత్సరంలో నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన రీతిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని, దేవుని కృపను బట్టి సంతోషంగా ఉన్నారని నేను భావించుచున్నాను. కనుక మీరు దయతో గమనించి మరి ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వాక్య సందేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి సమయంలో నూతన సంవత్సరాన్ని ఉద్దేశించి మరి నూతనంగా మన ఛానల్ పేరు కూడా మార్చడం జరిగింది. మహిమగల సువార్త అనే యూట్యూబ్ ఛానల్గా మన ఛానల్ పేరు మార్చడం జరిగింది. కనుక వీక్షకులు గమనించగలరని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని నూతన సంవత్సర వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రేమ గల మా దేవ, పరిశుద్ధుని తండ్రి, వందనాలు ఆయన కృప చూపించండి. నీ దయ వల్ల గడిచిన సంవత్సరం అంతా కాపాడి 2026 సంవత్సరం ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించి జరగబోతున్నటువంటి ప్రభా, ఈ నూతన సంవత్సరాలు ప్రభా, నీ యొక్క ఆశీర్వాదాలు మా జీవితంలో జరిగించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. శ్రద్ధగా వింటున్నాగా ప్రభా, వాక్యాన్ని వినగలిగే చెవిని గ్రహించే మనసు బిడ్డలందరికీ ఇచ్చి నూతన సంవత్సర వాగ్దానాలు మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో ప్రవేశించిన రీతిని బట్టి నూతన సంవత్సర ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో మనం వాక్యాన్ని విందాం. మరి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 7 ఆశీర్వాదాలు, నూతన సంవత్సరం 7 ఆశీర్వాదాలు అనే అంశాన్ని ఆధారం చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో సిద్ధపరిచినటువంటి నూతనమైన 7 ఆశీర్వాదాలను మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని, కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మరి నూతనమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో దేవుడు దయచేయాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ దేవుడు మనలను ఒక నూతన సృష్టిగా చేయాలని అనుకుంటున్నాడు. నూతన సంవత్సరంలో మనలను ఒక నూతనమైన సృష్టిగా చేయాలని ఆశ కలిగి ఉంటున్నాడు. ఎందుకంటే మరి గత సంవత్సరాలన్నీ దేవుడు మనకు తోడుగా ఉండి బలపరుస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన క్రియేషన్గా దేవుడు మనం మార్చాలనుకుంటున్నాడు. ఎందుకంటే మన జీవితంలో 2 సార్లు మనం జన్మించాలి. 2 సార్లు నూతన సృష్టి అంటే, మీరు ఆదాము నుండి మనం అందరం కూడా పుట్టుకుంటూ వచ్చాం. ఆదాము ద్వారా మనం అందరం కూడా సంక్రమించుకుంటూ వచ్చాం. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఆదాము నుండి సమస్తం మనకు సంక్రమించాయి. అయితే ఆదాము పాత సృష్టిగా ఉన్నాడు. కొరింథీ పత్రికలో క్రీస్తు క్రొత్త సృష్టిగా, అంటే పరలోక సంబంధమైన సృష్టిగా ఉన్నాడనే విషయాన్ని కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన అంగీకరించిన వారిని అందరికీ కూడా దేవుడు ఒక నూతనమైన సృష్టిగా చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో అసలు క్రీస్తు నందుండి మనము ఉండడం ద్వారా నూతన సృష్టిగా ఎలా చేయబడతామంటే, 7 రకాల ఈ యొక్క ఫలాలు మన జీవితంలో ఉండడం ద్వారా మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం అనేటటువంటి ఒక కన్ఫర్మేషన్ లోనికి వస్తాం. చూడండి, దేవుడు మనల్ని నూతన సృష్టిగా ఒక న్యూ క్రియేషన్, అంటే ఒక నూతనమైనటువంటి పురుషునిగా దేవుడు మనం చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మొదటిగా దేవునికంట లామెంటేషన్స్, అంటే మనము గమనించే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చెప్పబడిన మాటలు మనం చూడగలిగితే, విలాప వాక్యాల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవునికంట దినదినం అనుదినం మనల నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది అనే విషయాలను మనం గమనించగలుగుతున్నాం. విలాప వాక్యాలను మనం చూడగలిగితే, దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన ఎడల 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము.
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఒక నూతన సృష్టిగా చేయబోతున్నాడు అని అంటే అర్థం ఏంటంటే, మొదటిగా దేవునికి అనుదినము నూతనంగా మన యెడల వాత్సల్యత పుట్టుచును. నూతన వాత్సల్యత అంటే నూతనమైన ప్రేమ. చూడండి, అనుదినము దేవునికి మన యెడల నూతనమైన వాత్సల్యత. గత 2025 సంవత్సరం ఎలాగైతే దేవుడు మన యెడల వాత్సల్యత చూపించాడో, మరి ఈ సంవత్సరం 26వ సంవత్సరం ప్రవేశించాం గనుక దేవుడు గత సంవత్సరంలో ఎలాగైతే వాత్సల్యత, కనికరము, దయ ఉందో అలాగే అటువంటి ప్రేమ, దయ, వాత్సల్యత దేవుడు మన యెడల కలిగి ఉన్నాడు. నూతనమైనటువంటి వాత్సల్యత, నూతనమైనటువంటి ప్రేమ మన యెడల ఆయనకు పుట్టుచున్నది. కనుక ఈరోజు సహోదరులారా, దేవుడి నూతన సంవత్సరంలో నీ యెడల నూతనమైన వాత్సల్యత ఉంది. ఎందుకంటే గత సంవత్సరం నీ జీవితం మార్చుకోకపోయినా ఈ సంవత్సరం అయినా సరే నీవు జీవితం మార్చుకుంటావని, ప్రభు కొరకు బ్రతుకుతావని, నీ బ్రతుకును పూర్తిగా నీవు మరి మార్చుకొని ఒక నూతనమైనటువంటి బిడ్డగా మార్చబడతావని దేవుడు నీ యెడల ప్రేమ కలిగి, వాత్సల్యత కలిగి మరి నూతన సంవత్సరం దయా కిరీటాన్ని నీ జీవితంలో ఇచ్చాడు. కనుక ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టే మనం ఇంకా నిర్మూలం కాకున్న వారమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ సంవత్సరం అయినా సరే దేవుని యొక్క ప్రేమను మనం, మరి ఆయన యొక్క వాత్సల్యతను మనం ఎంత మాత్రం కూడా ఏదో ఒక ఉపయోగం లేనటువంటి విధంగా, మరి ఆయన వాత్సల్యతను, మరి అనుగ్రహమును, మారు మనసు పొందటానికి దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని పేతురు పత్రికలో వ్రాయబడింది. కాబట్టి నీ యెడల ఆయన వాత్సల్యత కలిగి ఉన్నాడు. ఈ సంవత్సరమైన ఒక నూతనమైనటువంటి మరి జీవితాన్ని ప్రారంభిస్తామని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఆయనకి అందుకే నూతనమైన వాత్సల్యత మన యెడల పుట్టుచున్నది. రెండవదిగా తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో నూతన స్వభావం. తీతు పత్రిక 3వ అధ్యాయం మనం గమనించగలిగితే 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల ద్వారా గాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించెను. కాబట్టి నూతనమైనటువంటి మరి స్వభావం దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకి ఇవ్వాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో కూడా మనం చూడగలిగితే 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా, ఎఫెసీ పత్రిక 4:4లో కూడా మనం చూడగలిగితే 4:24 చూద్దాం. నీతియు యథార్థమైన 22వ వచనం, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియను యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. కొలస్సీ పత్రిక 3:10లో కూడా ఇదే రాయబడింది. కొలస్సీ పత్రిక 3:10లో, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలా అయినా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి నవీన జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని నవీన పోలిక చొప్పున నవీన స్వభావం మీరు ధరించుకొని నూతన పరచబడుచు నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. కాబట్టి ఇక్కడ నూతనమైనటువంటి స్వభావం మన జీవితంలో రావాలి. కనుక దేవుడు మనకు నూతనమైనటువంటి స్వభావాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నూతనమైనటువంటి స్వభావం. కాబట్టి మన స్వభావం మారాలి. అంటే కొత్త సంవత్సరం అనగానే మనం ఏదేదో అనుకుంటాం, కానీ స్వభావం మారకపోతే ఉపయోగం లేదు. స్వభావం మార్చబడాలి. మన స్వభావంలో పూర్తిగా మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక మన స్వభావం మార్చబడాలి. కనుక క్రీస్తు మన స్వభావాన్ని మార్చేవాడు. వాక్యం మన స్వభావాన్ని మారుస్తుంది. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నూతనమైన సృష్టిగా చేయటం అంటే అర్థం నీ యెడల నూతనమైన ప్రేమ కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ నీకు నూతన స్వభావాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు. చెడిపోయిన దురాశల వలన చెడిపోయిన ఆ ప్రాచీన స్వభావం, ప్రాచీనమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం, క్రొత్త స్వభావం మనలో ఉండాలి. క్రొత్త స్వభావం మనం కలిగి ఉండాలని దేవుడు మన యెడల తన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. మూడవది నూతనమైన మనస్సు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, మీరు మనస్సు మారి నూతన ముగిటి వలన రూపాంతరం పొందుడి అని బైబిల్లో ఉంది. అదే కీర్తన గ్రంథం 51వ సంకీర్తనలో కీర్తనకారుడు మరి పాపము చేసిన తర్వాత, దావీదు భక్తుడు పాపం చేసిన తర్వాత
తన పశ్చాత్తాపంతో ఈ కీర్తన రాస్తున్నాడు. 51వ కీర్తనలో మనం చూడగలిగితే 51వ కీర్తన 6వ వచనం, నీవు ఆంతర్యంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యం నాకు జ్ఞానము కలుగజేయదు, నేను పవిత్రులు నగునట్లు హిసోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే నన్ను తెల్లగా ఉండినట్లు తెల్లగా చేయి. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. కనుక నూతనమైన మనసు కనుక కృత సంవత్సరం అనగానే ఏదో బట్టలు మార్చుకోవడం, లేకపోతే పిండి వంటలు వండుకోవడం, లేకపోతే ఇల్లు బాగు చేసుకోవడం, లేకపోతే ఏదో టపాసులు పేల్చడం, లేకపోతే జలసాగా తిరగడం, ఇవి కాదు. నీలో ఒక నూతనమైన మనసు స్థిరంగా ఉండాలి. దావీదు భక్తుడు అంటే, ప్రభు నాకు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని అడుగుతాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుని నువ్వు అడుగు, ప్రభు నాకు చంచల మనసు తీసివేయి, ప్రశాంతమైన మనసు, నూతనమైన మనసు నాకు పుట్టించుమని నువ్వు దేవుడిని అడగలిగితే దేవుడు నూతనమైన మనసు నీకు ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని మనం గమనించగలిగితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుని వాక్యం చెప్తున్న మాటలు ఏంటంటే, 4వదిగా దేవుడు నూతనమైన బలం, న్యూ స్ట్రెంత్ ఇస్తున్నాడు నీకు, నూతనమైన బలం. కనుక మన గత సంవత్సరంలో మనకు బలహీనతలు, అనారోగ్యాలు, వ్యాధులు, సమస్యలు ఉండొచ్చు. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతనమైన బలాన్ని ఇవ్వడానికి సిద్ధం. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, గత సంవత్సరం అంతా మరి ఈ వేటి కొరకు మనం ఎదురు చూసాం. ఈ 2026 సంవత్సరం దేవుని కొరకు మనం ఎదురు చూడాలి, దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎవరైతే ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తారో వారికట్ట దేవుడు నూతనమైనటువంటి బలం ఇస్తారు. కనుక నీవు బలం ఒడిగిపోయిన పక్షిరాజు 90 ఏళ్ళు బ్రతుకుతుంది, అది 30 ఏళ్ల తర్వాత తన శరీరంలో పాతవన్నీ విసర్జిస్తుంది, క్రొత్తవి వస్తాయి. అందుకే అది 90 ఏళ్ళు, దాదాపు 70-80 ఏళ్ళు మనిషి జీవిత కాలం అంతా. అందుకే పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదొగుచుండునట్లని కీర్తనకారుడు 105వ సంకీర్తనలో వ్రాస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాటలే నూతనమైనటువంటి బలం దేవుడు నీకు నూతన సంవత్సరం ఇవ్వబోతున్నాడు. నీ బలహీనతలన్నీ కూడా తీసివేసి న్యూ స్ట్రెంత్ తో దేవుడు నిన్ను నింపబోతున్నాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. 5వ విధంగా మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట, యెహెజ్కేలు గ్రంథం 11:19 మనం చూడగలిగితే, 11వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నా నూతన ఆత్మ పుట్టింతును. దేవుడు అంటాడు, రాతి గుండె తీసేసి మాంసపు గుండెను వేసి నూతన ఆత్మను పుట్టిస్తాను అంటాడు. కనుక ఈరోజు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నూతన ఆత్మ దేవుడు నీకు ఇస్తున్నాడు. నూతన ఆత్మ, నూతనమైనటువంటి ఆత్మ చేత దేవుడు నేను నింపబోతున్నాడు. చూడండి, మరి దేవుడు మరి సౌలును అభిషేకించిన దేవుని ఆత్మ వచ్చింది. ఎప్పుడైతే తాను దేవుని మాటను ధిక్కరించాడు, దురాత్మ అతనికి వచ్చింది. కనుక దావీదు వీణను వాయించటం ద్వారా మరి లేకపోతే తన చక్కగా పాట పాడడం ద్వారా మరి ఆ యొక్క దురాత్మ సౌలును విడిచిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కనుక ఈ నూతన సంవత్సరం దేవుడు ఒక నూతనమైన తన ఆత్మను నీకు ఇవ్వాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఆత్మ ఉంటేనే నువ్వు ఆయన బిడ్డగా మార్చబడతావు. ఆయన ఆత్మ లేకపోతే రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలై కుమారులై ఉంటారని అన్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుని నూతన ఆత్మ దేవుడు నీకు దయచేయబోతున్నాడు. కనుక దేవుని ఆత్మ ఎవరి మీద ఉంటుంది? నూతన ఆత్మ ఎవరికి వస్తుందంటే, పాపములను ఒప్పుకొని విడిచిపెడితే, యేసు ప్రభు నిన్నుడితో ఒప్పుకొని నీవు ఆయన మృతులను తిరిగి 3వ దినం తిరిగి లేచి నీ హృదయం ముందు విశ్వసించిన రక్షించబడతావు. రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు అదే ఉంది. అదేవిధంగా అపోస్తలుల కార్యాలు కూడా దేవుని ఆత్మ పొందిన తర్వాత మేము ఎలా పొందాలంటే, మీరు యేసునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందండి, అప్పుడు మీరు కూడా ఈ ఆత్మను పొందుతారు, ఈ వరాన్ని పొందుతారు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అన్నట్టు. కనుక నూతన ఆత్మను దేవుడు ఈ నూతన సంవత్సరం నీకు ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించగలిగితే,
అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇక్కడ దేవుడి నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. 6వదిగా నూతనమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. కనుక నీ జీవితంలో మరి నూతన కార్యాల కోసం, మంచి మంచి కార్యాల కోసం బైబిల్ అందరూ కీర్తనకారుడు అంటాడు, నీ యందు భయభక్తులు గల వారిని సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ ఎడల సిద్ధపరిచిన నూతనమైన కార్యాలు, మేలుకరమైన కార్యాలు, మంచి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశ కలిగి ఉంది. కనుక ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాల కొరకు ఎదురు చూస్తున్న నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభువా ఆ జీవితంలో నూతన సంవత్సరం వచ్చింది ప్రభు, నూతనమైన కార్యాలు, మేలుకరమైన కార్యాలు, మంచి కార్యాలు, అద్భుత క్రియలు నా జీవితంలో జరిగించు అని నీవు దేవుణ్ణి అడగగలిగితే దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. చివరిది ఏంటంటే కీర్తన గ్రంథం 33వ సంకీర్తన 3వ వచనాన్ని మనం గమనించగలిగితే, కీర్తన గ్రంథం 33:3 చూడగలిగితే, ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. చివరిగా నూతనమైన కీర్తన దేవుడు నీ జీవితం పట్ల ఆయన కలిగి ఉన్నాడు. నూతనమైన కీర్తన నీ నోట ఆయన రప్పించబోతున్నాడు. ఎందుకంటే బైబిల్ అందరూ ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో పర్యాయాలు దేవుడు తన ఆత్మ ద్వారా వారు రక్షించినప్పుడు, అని బలపరిచినప్పుడు, మరి అనేకమైన విషయాలు దేవుడు వారికి విజయం ఇచ్చినప్పుడు వారందరూ అంట నూతనమైన కీర్తన పాడారు. మోషే, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి పాడారు. యెహోషువ, అదేవిధంగా మిరియాము, వారందరూ కలిసి నూతనమైన కీర్తన పాడినటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో దేవుడిని జీవితంలో నూతనమైన కార్యాలతో పాటుగా నూతనమైన కీర్తనలు దేవుడిని నోట ఉంచబోతున్నాడు. కనుక 7 నూతన సంవత్సరంలో 7 ఆశీర్వాదాలు దేవుడు నీ కొరకు సిద్ధం చేశాడు. ఇలాగ ఎప్పుడైతే నీ జీవితంలో కలిగి ఉంటావు అప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడుతున్నావు. దేవుడు నూతన స్వభావం నీకు ఇస్తున్నాడు. మొదటిగా. రెండవదిగా నూతనమైన మనసు ఇస్తున్నాడు. 3 నూతనమైన బలం ఇస్తున్నాడు. 5వదిగా నూతనమైన ఆత్మను ఇస్తున్నాడు. నూతనమైన కార్యాలు చేస్తున్నాడు. నూతనమైన వాత్సల్యత కలిగి ఉన్నాడు ఆయన. నూతనమైన కీర్తన నీ నోట ఆయన వినిపింపజేయబోతున్నాడు. కనుక ఈ నూతన సంవత్సరం గత సంవత్సరంలా కాదు, కానీ నూతనమైనటువంటి రీతిలోనూ సంపూర్ణంగా నూతన సృష్టిగా నువ్వు మార్చబడగలిగితే నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ఒక నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాలి. కొత్త సంవత్సరంలో నూతనంగా నీవు జన్మించటం ద్వారా, నూతనమైనటువంటి మార్పు ద్వారా అనేకులు నిన్ను చూసిన అనేకులు నిజంగానే దేవుని కుమారుడుగా మార్చబడ్డాడు, దేవుని బిడ్డగా మార్చబడ్డాడని అనేకులు నీ ద్వారా మార్చబడటానికి, దేవుని తట్టు తిరగడానికి అవకాశం ఉంది. కనుక ఆలస్యం చేయొద్దు. ఈ సంవత్సరం దేవుడిని ఎడల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కనుక నూతన సంవత్సరం నూతనమైన మేలు, ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందుకునేటటువంటి విధంగా ఉండాలని ప్రభు పేరట నేను జ్ఞాపకము చేయొచ్చు. ఈ మాటలు ముగిస్తున్న దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వినికిలో దీవించి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు స్థిరపరిచి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా దగ్గర పరిశుద్ధులు వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి ప్రభా. నూతన సంవత్సరంలో ఎంతమందిలో అయితే నీ వాక్యాన్ని విన్నారు ప్రభా, వారి ఎడలా నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని చెప్పే ప్రభా. 7 ఆశీర్వాదాలు చెప్పే ప్రభా. గత సంవత్సరం కట్టి ఈ 2026 సంవత్సరం ప్రభా మీరు సిద్ధపరిచినటువంటి మేలు, ఆశీర్వాదకరమైనటువంటి క్రియలు మా జీవితాల్లో పొందుకునే భాగ్యం దయచండి. విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరచండి. బిడల్లో ప్రభా నూతన సంవత్సరం నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడి పాతవన్నీ కూడా గతించిపోయి క్రొత్త సంగతులు వారికి తెలియజేసి మహిమ పొందమని, వారి జీవితాలు సంవత్సరాంత వరకు నీ సన్నిధి వారికి తోడుగుంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సదాకాల దేవుని సన్నిధి మీకు తోడై ఉండి సంవత్సరాంత వరకు దేవుని కృప, ఆయన గొప్ప కాపుదల మీకు తోడై ఉండి బలపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.